బాబు ఎవరు మీరు? ఏమంటే మీ దౌర్జన్యం? ఏ ముసలి ఇది చూడు, వీళ్ళు నీకు తెలుసా? తెలుసు, ఇక్కడే ఉండేవాళ్ళు కానీ ఖాళీ చేసి 2 ఏళ్ళు అయింది. ఏంది? 2 ఏళ్ళు అయింది బాబు. ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలీదు. తెలీదా నీకు? నిజం బాబు, ఒట్టు నిజంగా తెలీదా నీకు? తెలీదు బాబు. మిమ్మల్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటి? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దొన్నపోతులు అనరు. నువ్వు ఉండరా బాబు, యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు వదిన దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలి. దానికి కూడా యాడ్ ఉంది. అమ్మా తెల్లే, నీ దాని పెడతాను తెల్లే, కొంత ముద్దుంటమ్మా. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే 1 more యాడ్. ఆ 20-40 20-40 20-40 ఆ లేడీస్ పక్షి అండి. ఆ 20-60 20-60 ఇటు అటు లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావరా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికా మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతావు. ఆడేం చేశాడరా? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. ఎక్కడ? సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెంటనే మంచి ముహూర్తం చూడు. మనం చేసి అదో పనులకు ముహూర్తాలు అవసరం ఏంట్రా? ఏ ప్రొసీడ్. నాకు వీసా వచ్చింది. రీడ్ ఎప్పుడు ఇస్తున్నావే? ఇప్పుడే. కంగ్రాట్స్, మన బ్యాచ్ లో నీకే వీసా వచ్చింది. థ్యాంక్ యూ. కంపెనీ వాళ్ళు ఎక్కడిచ్చారే పోస్టింగ్? న్యూ జెర్సీలో. ఆహా, జెర్సీ ఆవు లాంటి కామధేను దొరికేహిందిరా. కామధేను అంటే? ఓల్డెన్ డేస్ లో ఏటీఎం. ఎప్పుడు వెళ్తున్నావు? 2 months తర్వాత. ఒరేయ్, ఆ అమ్మాయిని లవ్ లో పడడానికి 2 నెలల టైం ఉందిరా. వెరీ షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ కాదురా, షార్ట్ టైం. ఏదో అర్జెంట్ గా అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యి బాబోయ్, తొందరగా పదరా. ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. వెళ్ళి చెప్పే. అలాగే. నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ యూ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే, బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా. నేను మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, టెన్షన్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్ లో? 8:30. ఏమా పిఎమ్మా? ఓ, మార్నింగ్ కదా, పిఎంఏ అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ యంగ్, ఐ యంగ్, సో ఐమ్ ఓకే. నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్. మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి, నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ, దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి, అయినా బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్ లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్ ఫెలో. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని ఓకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇది చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి.
ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను పీకెళ్తారనుకున్నాను. ఏమండి మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలాండి రాస్కెల్. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బానే ఉందిరా, కానీ కాన్సెప్ట్ లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. వర్కౌట్ అవుతాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలరా. పద ఆ వర్క్ లో ఉన్నాం. నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేం. ఆ బంధం తెగిపోయింది. అంకుల్ ప్లీజ్ నన్ను మీను కలపాలని చూడకండి. నాకు అసలు ప్రేమ మీద నమ్మకం పోయింది. చాలు అంకుల్, తనతో గడిపిన రోజులు ఈ జన్మకి చాలు. నేను నీకోసం ఎన్ని త్యాగాలు చేశానే. సిగరెట్ అంటే ప్రాణం, నువ్వు వద్దన్నావు మానేశాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా మందు కొట్టేవాడిని, అది వద్దన్నావు మానేశాను. ఎందుకే ఎందుకు ఇలా చేసావు? నేను ఇక నీకు నాకు జరగాలి, నాకేదో జరగాలి. బాబు ఒక వాటర్, అలాగే సిగరెట్ ప్యాకెట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ. అసలు ఏంటండి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తాను, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. కంపదీసా నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇది ప్లీజ్ ఆగండి. ఎందుకండి మీరు మళ్ళీ సిగరెట్ మందు మొదలు పెట్టారు? అదేనండి, మీరు మీను కోసం సిగరెట్ మందు మానేశానన్నారు కదా. మీకు మీను విషయాలు తెలుసు? మీరు మీ అంకుల్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. అవునండి, ఆపేశాను. ఆయన మీరెవరు నన్ను అడగడానికి? నా కూతురా మా కూతురా? బావా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటానికి. ఒక ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండా? ఇలాగేనండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్ లోకి దించుతారు, లైఫ్ లో ముంచుతారు. అనవసరం మీను పేరు చెప్పిన మూడంతా స్పాయిల్ చేశారు. ఏమండి నీకు దండ పెడతానే బాబు, ఇది సీఎం రాజశేఖర రెడ్డి గారి నెంబర్ కాదే బాబు, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టా. ఒకసారి నా మాట వినండి. తాగొద్దండి ప్లీజ్. ఏంటండి కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేది? ఉంటే ఏంటి పోతే ఏంటిలేండి. ఏంటండి అలా మాట్లాడతారు? అది ప్రేమిస్తే తెలుస్తుందండి, ప్రేమిస్తే తెలుస్తుంది. వస్తాను. హే మిస్టర్, ఇట్రా. చేతి ఈ చెయ్యి, రెండు చేతులు. ట్రైన్లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? యా. యు సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్నిసార్లు టచ్ చేస్తా నాకు చిరాకు. వెళ్ళు. స్టూపిడ్. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్స్లు వస్తారేంటి? సారీ రా. నీ సారీ ఎవడ కావాలా? నాకు కొన్ని మ్యాటర్స్ అర్థం కావట్లేదురా. ఇందాక లైబ్రరీలో ఒక అంకుల్ క్యారెక్టర్ సృష్టించావు, ఆయన లేడు. తర్వాత వెంటనే పర్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ సృష్టించావు, అది లేదు. ఉందిగా. చా యాప్లిస్ పండ్లో ఉందరా. ఎవరి పాస్పోర్ట్? ఇది మామూలు పాస్పోర్ట్ కాదు రోయ్, నన్ను మంజుతో అమెరికా ఫ్లైట్ కి ఇచ్చే పాస్పోర్ట్. ఈ ఫోటో ఎక్కడ క్యాచ్ చేసావరా? మనం చెప్పాను కదరా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎండి గారు నా ఫైల్ ఇంకో ఫైల్ ఇస్తాడని, అందులో దొరికింది. ఆడు రాంగ్ గా ఇసిరేసినా నువ్వు కరెక్ట్ గా క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నావురా. హలో, నేనండి మంజుని. ఏ మంజు అండి? అదేనా మన ఏటీఎం. మధ్యాహ్నం రోడ్డు మీద లారీ. ఓ ఆ మంజువా? అయినా నా నెంబర్ మీకు ఎలా దొరికిందండి? రోడ్డు మీద మీ విజిటింగ్ కార్డ్ పడిపోతే ఎవడో ముష్టోడు తీసిచ్చాడు. మీరు మీను మీ లవ్ స్టోరీ, మీరిద్దరూ ఎందుకు విడిపోయారు ఇదంతా తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టట్లేదు. అబ్బా మళ్ళీ మీను సంగతి కెలికేశారు. ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టదు పట్టదు పట్టదు. ఎక్కువైపోయింది. అలా కట్ చేసామంటరా? కట్ చేస్తేనే తర్వాత కనెక్టివిటీ పెరుగుద్దిరా. మరి ఇప్పుడు కనెక్ట్ అయిపోతే అవుతావు. హాయ్ మంజు, ఐఎమ్ ఆల్సో ఫ్రీ. లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. చెప్పండి. ఎవరండి అతను? అయ్యాడు మిడ్ నైట్ బుక్ స్టోర్. మీను గురించి చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఎలాగో కెలికేశారు కదా. ఎప్పుడు ఎక్కడ ఎలా? హలో. హాయ్, సారీ నేను ఇక్కడ లేను. ఐ వాజ్ విత్ మీను. అవును మీరు మీను చూడలేదు కదా? మీను మిస్ ఇండియాలా ఉంది. మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది?
2004లో నా పై చదువుల కోసమని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ వస్తే నేను ఇటలీ వెళ్ళాను. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ లో కదా ఉంది. బ్రిడ్జి లండన్లో మాత్రమే కట్టరండి, ఇటలీలో కూడా కడతారు. అక్కడ కొత్త బ్రాంచ్ కట్టారండి. ఓకే, బ్రాంచ్ ఎలా అయితే కష్టం అండి, నేను చెప్పను. చెప్పండి చెప్పండి, సారీ. అరే మినిమం జనరల్ నాలెడ్జ్ లేకుండా. ఓకే ఓకే, సారీ సారీ సారీ, ప్లీజ్ చెప్పండి. ఓకే, 2004 ఇటలీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అదిగో ఆ బ్రిడ్జే మా మొదటి కలయికకి ఫస్ట్ విట్నెస్. ఇదిగో తగులుకుంది చూడు ఈ పళ్ళు, విట్నెస్ నెంబర్ 2. ఇక మా ముచ్చటైన 3 విట్నెస్ అడుగు వాడే. Who lets the dogs out? Who lets the dogs? Yeah? I'm Hancock, owner of this shop. Oh, help me with the price. How much? Too much. Too much? Your boyfriend. Too much. సారీ, ఏంటండి అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది? ముందు మిస్అండర్స్టాండింగ్ అయితేనే కదండి తర్వాత అండర్స్టాండింగ్ అయ్యేది. ఎనీవేస్, వచ్చి సారీ చెప్పింది కదా. ఈ స్టోరీ మీద మాదా? మీది. మరి ముందు వెళ్ళిపోతారా? సారీ సారీ సారీ, వెనకొచ్చేసా. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీతో. నా వెనక్కి రండి. వచ్చేసా. ఇప్పుడు ఫాలో అవ్వండి. హలో హలో. హే cowboy. I'm not a cowboy. I'm a cowbagger. Okay, did you hear any girl yelling out here? Yeah, I heard. Where? I want something, na? I like your spades. Where? There. అమ్మని అమ్మ, మళ్ళీ వచ్చిందండి. Hey, man! The spades is mine, Anna. Hello? Excuse me. Hey! ఆ రోజు నిజంగా కావాలి, ఇంటెన్షన్ కాదండి. చిల్. నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఆ రోజు ఒక ఇండియన్ లేడీ అదంతా చూసి తప్పంతా నాదే, మీదేం తప్పు కాదని చెప్పింది. అందుకే సారీ చెప్దామని. అంటే మీరు నిజంగా కొట్టడానికి రాలేదండి? లేదు. ఓకే, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. Yeah? సారీ చెప్తాన్నారు. ఓహో, సారీ. Sorry. ఆ అమ్మాయి మీకు సారీ చెప్పిందంటే అదే మీ లవ్ కి స్టార్టింగ్ పాయింట్ అయి ఉంటుంది కదా. నో, అది జస్ట్ మెల్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ దానికన్నా ముందు ఎయిర్పోర్ట్ లో జరిగింది. మ్? మా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను ఇండియా వద్దాం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సంక్రాంతి సెలవులు ఇస్తారా? వాళ్ళెవరో మనమే తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఆ అమ్మాయిని మీరు ఎయిర్పోర్ట్ లో మీట్ అయ్యారు కదా. కరెక్ట్. మీరు మీరేంటి ఇక్కడ? నా బ్యాగ్, నా క్యాష్. కూల్ కూల్ కూల్. ఏమైంది ఏమైంది? బ్యాగ్ కొట్టేశాడు. Who? వాడే That పట్టుకోండి. big juttu guy? That's my girlfriend's bag. Oh, your girlfriend's. Take it. Why you are getting so serious? I need some money. My boyfriend's birthday. Oh, I have money. Columbus. Hey gentleman, come here. I've seen you somewhere in India. Oh, he's my brother. I'm made in Africa. He's made in Andhra. Hey! నా పాస్పోర్ట్, క్యాష్. అన్నీ ఉన్నాయిగా? యా, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ఎ స్వీట్ హార్ట్. థ్యాంక్ గాడ్ మీరు నా పాస్పోర్ట్ వెనక్కి తీసుకురాకపోతే నేను లైఫ్ లాంగ్ ఇక్కడ సర్వ్ చేయాల్సి వచ్చేది. మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని చిన్న అబద్ధం ఆడానండి, ఇచ్చేసాడు. గర్ల్ ఫ్రెండ్ చెప్పినందుకు ఫీల్ అయినట్టున్నారు. అది అబద్ధం అని చెప్పినందుకు ఫీల్ అవుతున్నాను. ఓ, నేను తుడుస్తాను. అయ్యో, నెక్స్ట్ టైం డైరెక్ట్గా నా వైఫ్ అని చెప్పేస్తానులేండి. వాట్ అమేజింగ్ లవ్ స్టోరీ. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు, ఇంత డీప్ గా ప్రేమించుకున్న మీరు ఎందుకు విడిపోయారు? ఏముందండి, అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాను నేను. వద్దు, ఇద్దరం ఇక్కడ ఇండియాలోనే ఉండి ఉద్యోగం చేసుకుందాం తను. ఛా, అయినా మీరే చెప్పండి, ఎవరైనా జాబ్ ఏ కంట్రీలో చేద్దాం అనుకుంటారు? అమెరికాలో. మీకున్న బుద్ధి తనకి లేదండి, ముండి పట్టు పెట్టింది. ఇండియాలోనే ఉద్యోగం చేద్దామంది. నేను పట్టుదలుకోలేదు, దారం తెగిపోయింది. దారం డెఫిసిట్ నుంచి పైకి వచ్చేస్తాం. అది విడిపోయామండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.
ఇన్నాళ్ళు నా ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేదు. లక్కీగా మీరు దొరికారు. ఎందుకో క్లోజ్గా ఉండాలనిపించింది, చెప్పేశాను. ఇవాళ నాకు చాలా రిలీఫ్గా ఉందండి. మీకు ఇంకెవరూ లేరా? ఉన్నాడులేండి, పేరుకో అన్నయ్య. అతను మెంటలో, అతను గొగ్గయ్యాలి భార్య. చూడటానికి చాలా గంభీరంగా ఉంటాడు కానండి, ఉట్టి పిరిగొడ్డు. అదేదో హెన్ పెక్డ్ హస్బెండ్ అంటారే, ఆ టైప్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంత? నీ చేతికి వాచ్ పెట్టుకుని ఇతన్ని టైం అడుగుతావేంటయ్యా? లేదు, చెడిపోయింది కాదు, పగిలిపోయింది. ఎనీ డౌట్? నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఎవరతను? ఎవడో మానేలా పిచ్చోళ్ళు ఉన్నాడు. రా బయటికి మాట్లాడుకుందాం. రా వెళ్దాం. నువ్వు నా బైక్ ఎందుకు ఈయన గర్ల్ ఫ్రెండ్ సైడ్ కొడతారు బే. నాకు సైడ్ కొడతావా? మంచి రా, 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 రా. అన్న నువ్వు మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న అన్న యాక్చువల్ మీద అన్న యాక్చువల్ మీద లవర్స్ అన్న ఈ రౌడీలు తప్పండి తప్పండి. వాడు మమ్మల్ని విడుదల చేస్తున్నారన్న. అన్న నువ్వే మమ్మల్ని ఎలాగ కాపాడాలన్నా అన్న ప్లీజ్ అన్న. ఏందన్నా నా స్టోరీలు ఏం చెప్తే నన్నే బాధ నువ్వు విలనాడు. నమస్తే అన్నా. ఈడు మావాడు కుస్తీ పోటీ కోసం తయారు చేస్తున్నా దేశరావాన్ని. అన్న వద్దనా అన్న 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 వద్దనా అన్న 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 క్రిష్ అయ్యో ఓకే, నీకు అది సీన్ లేదు కానీ రా పారిపోదాం. ఏం కొట్టాడే? ఏం కొట్టాడే? ఏం కొట్టాడా? యమ కొట్టుడు. ఎక్కేశాడే, మనసంతా ఎక్కేశాడు. ఇంకా ఫిక్స్ అయిపోయా, పొద్దున్నే లేస్తా, వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేస్తా. హాయ్, యు నో సంథింగ్, మంజు మనతో లవ్ లో పడిపోయింది. రేపే ఐ లవ్ యూ కూడా చెప్పేయచ్చు. సో నీతో నాకు పని అయిపోయింది. మంజు కమ్ కమ్ కమ్. అని అదా కూర్చో. పోవాయ్. పోరా. మీతో ఒకటి చెప్పాలి. చెప్పండి. యాక్చువల్లీ ఐమ్ ఫీలింగ్ షై. షై? వై షై? టెల్ టెల్ టెల్.
ఓకే 5 4 3 2 1 యాక్చువల్లీ ఐ చెప్పండి. ఎందుకు వచ్చింది? కాంప్రమైజ్ అవటానికి వచ్చిందేమో. మరి ఎందుకు నీ పక్కన కూర్చుంది? పోనీ ఒకసారి మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడి కాంప్రమైజ్ చేస్తా. ఎక్స్క్యూజ్, మరి మాట్లాడు. మాట్లాడు. ఓకే ఓకే, అయిందేదో అయిపోయింది. మంది నిజమైన ప్రేమే అయితే అయితే చెప్పు, ఏదో ఒకటి చెప్పు. నాకు నైట్ నిద్ర పట్టట్లేదు, డే డ్రీమ్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక మౌంటైన్ ఎడ్జ్ లో. ట్రై టు అండర్స్టాండ్ మీ, ట్రై టు అండర్స్టాండ్. స్టేషన్ వచ్చింది కదా. చూసారా చూసారా, మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతుందా? ముందు నుంచి ఇంతే అండి, పిచ్చిగా ప్రేమించాను కదా. నో యూర్ మిస్టేకెన్. మీరు ఇష్టం కాబట్టి మీ పక్క నుంచి కూర్చుంది. మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకుని ఈ ఫైల్ మీకు వదిలేసి వెళ్ళింది. ఇదేం లాజిక్? ఇది కరెక్ట్ కాదు. లాజిక్ కరెక్ట్ గానే ఉంది. ఈ ఫైల్ అమ్మాయికి ఇచ్చి మీరిద్దరు ఒకసారి మాట్లాడుకోండి. మంజు, మంజు, వేస్టే. నువ్వెంత దిగినా అది దొరకదు. ఎందుకంటే నువ్వు అసలు తీసుకురాలేదు. మరేమైంది? గుర్తు తెచ్చుకో. ట్రైన్లో కానీ రెస్టారెంట్లో కానీ ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏ లేదే, ఈ జాబ్ రాగానే అమ్మకి ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను. సర్లేవే, టెన్షన్ పడకు. వెళ్ళి ఎండీని రిక్వెస్ట్ చేయి. 1 వీక్ లో డూప్లికేట్ సబ్మిట్ చేస్తానని చెప్పు. ఏమిట్రా ఇవన్నీ ఒరిజినల్ మార్క్ సర్టిఫికేట్స్? ఎవరి అమ్మాయి? అదే అన్నయ్య, ట్రైన్ లో లెఫ్ట్ సైడ్ కూర్చుంది. పర్టికులర్ గా లెఫ్ట్ సైడ్ అంటున్నావు? రైట్ సైడ్ ఇంకో అమ్మాయి కూర్చుంది కాబట్టి. అంటే వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు కూర్చున్నావు? టైం బ్యాడ్ అయ్యి. మీ వదినకి తెలిస్తే. యో ఓ ఏంది రూమ్ లో జరిమి ఇద్దరు గోలా? 22 1 4 9 14 1 11 9 3 5 6 11 1 12 12 21 22 9 18 1 7 7 15 14 21 5 4 4 1 18 22 9. యో ఏంది మీ అంకెల భాష? నాకు అర్థం కాలేదనుకున్నారా? నువ్వేమన్నావో వదినికి చెప్పొద్దులే. మరి నువ్వేమన్నావో చెప్తే మీద పడి కొరుసుద్ది రాక్షసి. మరి నేనేమన్నాను? అది కొంప మీదకి ఏమన్నా తెచ్చినారో కాళ్ళు ఎరగొడతా. సర్టిఫికెట్లు కూడా లేకుండా ఈ దేశంలో బుద్ధులు వాడేవాడు ఉద్యోగం ఇవ్వడమ్మా? నాకు బుద్ధి ఉంది. 1 వీక్ లో డూప్లికేట్స్ తెచ్చిస్తాను. ఎన్నిసార్లు చెప్పాలా? డూప్లికేట్స్ తెచ్చుకునే వరకు తన అప్లికేషన్ పెండింగ్ లో పెట్టచ్చుగా. ఆడపిల్లైతే చాలు, ప్రతివాడు సంఘ సేవకుడే. సార్, 1 ఛాన్స్. వెళ్ళవమ్మా, అసలే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పేరు నీది. ప్రాబ్లం ఏమైనా ఉంటే నెక్స్ట్ క్యాండిడేట్ ఇవ్వాలని మా కంపెనీ రూలు. ఆ పని పాటు చేయకుండా వెళ్ళవమ్మా, వెళ్ళు. హలో మీనాక్షి, మీరేగా? ఏమండి, ఫైల్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసుకుంటారా? ట్రైన్లో దొరికింది, మంచోడు కాబట్టి తీసుకొచ్చాను. అన్నీ నాలెడ్జ్ చూసుకోండి. థాంక్ గాడ్, అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, 1 మినిట్ వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, చూడండి నా సర్టిఫికెట్స్ దొరికాయి సార్. ఏటమ్మా? ఓకే, నువ్వు వెళ్ళి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేసేమా? అరే నేను ఇస్తున్నానుగా. థ్యాంక్ యూ సార్.
ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఐ గాట్ దిస్ జాబ్. ఈ జాబ్ రాకపోతే నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. ఐ ఓ యు ట్రీట్, స్మాల్ ట్రీట్. యా, చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. నేనెవరో మీకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. అసలు ఇలా ఇద్దరం కలిసి కాఫీ తాగుతామని అనుకున్నారా? అంత డెస్టినీ. హౌ థింగ్స్ హ్యాపెన్ అరౌండ్ మీ, డోంట్ యు సీ? అదేంటండి కాఫీ స్ట్రాతో తాగుతున్నారు? నేను నమ్మలేకపోతున్నాను రా. ఇన్ని ట్విస్టులు నేను తట్టుకోలేను రా. మనం ఏమనుకున్నాం, ఇప్పుడు ఇది నువ్వు, ఇది మంజు. నువ్వు వెళ్ళి మంజుని క్యాచ్ చేస్తే టకటకటకటకమని అమెరికా వెళ్ళిపోతావు అనుకున్నాం. కానీ ఈ ఫోటోలో ఆమె వచ్చి నిన్ను క్యాచ్ చేసింది. దాంతో టకటకటకమని మళ్ళీ మొదటికి వచ్చావు. అసలు మంజు ఏమైపోయింది, నీ లవ్ ఏమైపోయింది, అమెరికా ఏమైపోయింది, ఈడేమైపోతాడు? ఆడేవాడు నేనే. నువ్వు అమెరికా వెళ్ళిపోతే నీ తోకట్టుకుని నేను కూడా వచ్చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏ లైట్ స్తంభం కింద కూర్చుని ఆ బుంగ్లే ఆ బజ్జీలే మస్సలవడే అని అమ్ముకోవాలి. మన చేతిలో ఏముందిరా, అంతా డెస్టినీ. అయ్యి బాబోయ్, నువ్వేనా కంచి పేటాధిపతిని అనుకుంటున్నావేంట్రా? డెస్టినీ గురించి మాట్లాడుతున్నావు? రే, మనం టికెట్ కొనుక్కుని రైలు ఎక్కుతాం. ఒక స్టేషన్లో దిగుదాం అనుకుంటాం, కానీ ఇంకో స్టేషన్లో దిగాల్సి వస్తుంది. చా, ట్రైన్ ఫిలాసఫియా? ఓ పని చెయ్యి, రేపొద్దున మాదాపూర్ టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కు. ముందు స్టేషన్ ఎందుకు దిగాల్సి వస్తుందో చూద్దాం. హాయ్. హాయ్, మీరు ఇక్కడే? నేను అక్కడే కూర్చున్నా, కానీ మిమ్మల్ని చూడలేదు. మీరెప్పుడూ ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తారా? యా, సేమ్ ట్రైన్. ఓ, అంటే మీ ఆఫీస్ ఇదే రూట్ లో? యా. మీరే కంపెనీలో జాబ్ చేస్తున్నారు? లక్స్. లక్స్. లక్సా? లక్స్. ఓ, ఎండి? కొంచెం తక్కువ. సేల్స్ మేనేజర్? కొంచెం ఎక్కువ. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారే? మీరు డిగ్రీ ఎక్కడ చేశారు? కేంబ్రిడ్జ్, లండన్. ఐ నో ఇట్. అంటే కొంతమంది ఇటలీలో ఉందనుకుంటారు. జోక్ ఎవరేసుంటారో. మూతి పొగులుద్ది ముయ్. ఎందుకే ఫీల్ అవుతావు? ఫైల్ చూపించింది నువ్వు, వాళ్ళిద్దరిని కలపాలని ట్రై చేసింది నువ్వు. అది నేను చేసిన తప్పు. హే, నా స్టేషన్ వచ్చింది. మీరు? నాది నెక్స్ట్ స్టేషన్. ఓకే దెన్ బాయ్. చూడవే, ఇలా హచ్చుకుక్క పిల్లల కూడా వెళ్ళిపోతున్నాడు. మంగళం. జై శ్రీమన్నారాయణ. పేరేంటమ్మా? మీనాక్షి. వారి పేరు? వారా? నీ కొంగు పట్టుకుని సిగ్గుపడుతున్న వారు. మీ చున్నీ నా బ్రేస్లెట్ లో ఇరుక్కుపోతే? అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి. భలేవారండి. నాకు మొహాటం ఎక్కువ అండి. రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే, వెళ్ళా పుట్ట చుట్టూ 101 తిరుగు. ఏంది ఈ పొట్ట వేసుకున్నా? కల్లోకొచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్టట మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికట్ల నాగేంద్ర స్వామా? మరి ఎవరు అనుకున్నావు? అట్టయితే 101 ఎన్ని ఒకసార్లు తిరగదా? పేరు చాలా ముచ్చటగా ఉంది. సారీ అండి, పూజారి గారు తెలియక అనేశారు. మీరిద్దరూ వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. మేమిద్దరమా? అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్. ఓ, మంజువా? తన గుడికి రావడం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాల్ని గౌరవించే అమ్మాయి కాదు. కొంచెం క్రాక్. అడగొచ్చో లేదో తెలీదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్ లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నస. నేను తెలుగు సినిమాకి వెళ్దాం అంటాను, ఆ అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంటాను. నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడికొద్దాం అంటాను, పడుకునే టైంలో పబ్కి వెళ్దాం అంటది. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దామని, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకుని అమెరికా దుబ్బేయటం ఏంటండి? తుప్పు. సారీ అండి, ఆమె లాంగ్వేజ్ పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా? నిద్దర్లో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో? ఈ కనెక్షన్ మిస్ అయ్యే కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు? మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయ్యేది కదా.
అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాల్ని గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ చేసావయ్యా. మరి మీ అమ్మా నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. పున్న బాగా చెప్పుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. అయ్యో, ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి, ఉండి లేని ఒక పనికి మళ్ళీ అన్నయ్య. చిరిగిపోయిన నోట్లా, డిస్ప్యూట్ లో ఉన్న ప్లాట్లా, డక్అవుట్ కలవాటు పడ్డ బ్యాట్లా. బాబు చిల్లర్లేదా? పోవయ్యా. తండ్రి ధ్యానంలో ఉన్నట్టున్నావు. డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? ఆ, పూజారి గారు, ఏంటమ్మా? ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. అయ్యో 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 అయ్యో, ఒరే అప్రాచుడా, గుడికొచ్చి టైం అడుగుతావేంట్రా? వరాలు అడగాలి గాని. ఏయ్, ఏయ్, ఆగు, ఆగు, ఆగు. అమ్మా, అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే వీడు ఒక అమ్మాయి. వీడేంట్రా వీడు? పూజారి మీద కోపం నామే చూపిస్తున్నావా? మీను, నువ్వు వెళ్ళి ఆటో పిలుచుకురా. వీటి 4 పీకొస్తా. 4 కాదు 6 పీకండి. టోటల్ మెంటల్. వెళ్ళు. అన్నయ్య, క్షమించండి. కృష్ణలీలల తర్వాయి భాగం రేపు ముచ్చటించుకుందాం. నిన్న మీతో గుడికొచ్చిన తర్వాత కూడా నాకు పెద్ద మంచి ఏం జరగలేదండి. బ్యాడే జరిగింది. తన అమెరికా టికెట్ కొనేసుకుంది, వెళ్ళిపోతుందంట. అయ్యో, అయినా లవ్ ఇస్ బ్లైండ్ కాదండి, లవ్ ఇస్ స్వార్థం. నాకన్నా బెటర్ దొరికి వెళ్ళిపోవటమే. మీరెందుకు ఫీల్ అవుతారు? మిమ్మల్ని పోగొట్టుకున్నందుకు ఆ అమ్మాయి ఫీల్ అవ్వాలి. ఏంటండి? చినుకులు పడుతున్నట్టు. ఒక్క చుక్కైతే పట్టుకున్నారు, వర్షం పెద్దదైతే? అయినా మిమ్మల్ని తడన్నాను. మన దగ్గర స్పెషల్ కూడా ఉంది. దగ్గరండి. 1 2 3 కౌంట్ చేయండి. 1 2 3. ఏందిరా సిగరెట్లు తాగుతా కబుర్లు? ప్రక్కన నిరసన ఇక్కడే ఉన్నాయింది. ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా అన్న. నువ్వే చేయొచ్చుగా. నా తాను నంబర్ లేదన్నా. మా బాగుంటే తప్ప మీ బుర్రలు పనిచేయవురా. జర్దా పాన్ దే. ఏంటి సార్, పాన్ కోసం వచ్చి నా షాప్ అంతా పాడు చేశారు. ఎప్పటి నుంచి ఉంటున్నావురా ఇక్కడ? ఎక్సైజ్ చేస్తున్నావు సార్? దయవల్ల 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. ఆగండి, ఏందిరా గొడవ? చూడండి సార్, నా సీసాలన్నీ పగలగొట్టేశారు.